నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ విషయానికి వస్తే సిటిజన్ ఎవరైనా సరే ఈ సేవా సెంటర్స్కి వెళ్ళి బర్త్కు సంబంధించిన రిక్వెస్ట్ కానీ డెత్కు సంబంధించిన రిక్వెస్ట్ కానీ ఇచ్చినప్పుడు సిటిజన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ సేవా సెంటర్స్లో ఆపరేటర్స్ సెర్చ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ అక్కడ సెర్చ్ చేసినప్పుడు ఆ రికార్డుకు సంబంధించి ఎలాంటి రికార్డు ఫైండ్ అవుట్ కాకపోతే దానికి సంబంధించి రిక్వెస్ట్ని మీ సేవా సెంటర్స్ వాళ్ళు నాన్ అవైలబిలిటీ ఆర్ అన్అవైలబిలిటీ కింద రిక్వెస్ట్ తీసుకుంటారు. దాన్ని కరస్పాండింగ్ మున్సిపాలిటీస్కి పంపించడం జరుగుతుంది. ఆ రకంగా రిక్వెస్ట్ మీ సేవా సెంటర్స్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ని డిపెండ్స్ అపాన్ ద వాళ్ళు ఇచ్చిన ఫీల్డ్స్ని బేస్ చేసుకొని సిడిఎంఏ మున్సిపాలిటీస్లో ఉన్న సిబ్బంది ఆ రిక్వెస్ట్ని వాళ్ళ రికార్డ్స్లో ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ అక్కడ కనుక ఆ రికార్డు ఉంటే వాళ్ళ దగ్గర మాన్యువల్గా రికార్డ్స్లో రిజిస్టర్ అయ్యి డేటాబేస్లో కంప్యూటరైజేషన్ చేయకుండా ఉంటే దాన్ని అక్కడ కంప్యూటరైజేషన్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ వాళ్ళ రికార్డ్స్లో కూడా దానికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే దాన్ని నాన్ అవైలబిలిటీ కింద పరిగణించడం జరుగుతుంది. సో ఆ రకంగా వచ్చిన ఆ రిక్వెస్ట్ని నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ మున్సిపాలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికెట్ని తీసుకొని మనం ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఆర్డీఓ ప్రొసీడింగ్స్ కోసం ఆ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సిటిజన్ ఇప్పుడు వరకు నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ అనేది మాన్యువల్గా సిటిజన్ మున్సిపాలిటీస్ వచ్చి మన మున్సిపాలిటీ ఆఫీసులకు వచ్చి నాన్ అవైలబిలిటీ అప్లై చేసుకోవడం అండ్ దానికి సంబంధించిన తదితర కార్యక్రమం ఏదైతే ఉందో ఆర్డీఓ ప్రొసీడింగ్స్ చేయడం, తర్వాత ఆర్డీఓ ప్రొసీడింగ్స్ చేసిన తర్వాత ఆ సర్టిఫికేట్ని మళ్ళీ మున్సిపాలిటీకి వచ్చి హ్యాండ్ ఓవర్ చేయడం, ఇవన్నీ కూడా మాన్యువల్గా జరుగుతూ వచ్చాయి ఇన్ని రోజులు. ఇక మీదట ఆ సర్వీస్ కూడా ఈ మీ సేవ ఇప్పుడు మనం యూబీడీలో యూనిఫైడ్ బర్త్ అండ్ డెత్లో బర్త్ రిజిస్ట్రేషన్, డెత్ రిజిస్ట్రేషన్, నేమ్ ఇంక్లూజన్స్ ఎలాగైతే చేశామో అదే రకంగా ఈ నాన్ అవైలబిలిటీ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా మీ సేవా సెంటర్స్లోనే చేయడానికి సరే అవసరమైనటువంటి ఈ సౌకర్యాన్ని మీ సేవా సెంటర్స్ ఏపీ ఆన్లైన్ వాళ్ళు యాడ్ చేయడం జరిగింది. దాన్ని ఇంకా అఫీషియల్గా టెస్టింగ్ అది జరిగి మీకు ప్రతి ఒక్కరికి కూడా ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఈ లోపల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ప్రాసెస్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది లేదు అనేది వీళ్ళు టెస్ట్ రైడ్ కింద లాంచ్ చేయడం జరుగుతుంది. సో రిక్వెస్ట్ అన్నీ కూడా మీరు ఇక మీదట మీ సేవ నుంచి నాన్ అవైలబిలిటీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చేయవలసి ఉంటుంది. సో అది ఏ రకంగా చేయాలి అనేది ఇప్పుడు మీకు పీపీటీల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనకు తెలిసిందే ఆల్రెడీ ఒక ఆపరేటర్ లాగిన్ ఎలా ఉంటుంది అన్నది. ఆపరేటర్ లాగిన్లో డిఫరెంట్ సర్వీసెస్ మనకి డిపార్ట్మెంట్ వైజ్ సర్వీసెస్ ఉన్నాయి మనకి. దాంట్లో భాగంగా సిడిఎంఏ కూడా ఆల్రెడీ సిడిఎంఏలో ఏంటంటే 2 సర్వీసెస్ ఆల్రెడీ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి, బర్త్ సర్టిఫికేట్ అండ్ డెత్ సర్టిఫికేట్. ఇన్ దట్ ఓన్లీ 2 లింక్స్ మనకు కనపడతాయి, నాన్ అవైలబిలిటీ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ డెత్ సర్టిఫికేట్. దాని మీద క్లిక్ చేస్తే ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది అనమాట. యాజ్ వీ నో దట్ అప్లికేషన్ నేమ్ అంటే మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఆ మ్యాండేటరీ ఫీల్డ్స్ మనము దాన్ని ఫిల్ చేయాలనుకు ఉంటుంది. ఆ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏంటి అన్నది ఆల్మోస్ట్ అప్లికెంట్ నేమ్ కానీ మన అప్లికెంట్ నేమ్, తర్వాత దేనికి రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు, ఇప్పుడు ఏంటంటే ఆధార్ నెంబర్ కూడా ఒకటి మనం మ్యాండేటరీ చేయాలని చెప్పని కొన్ని రిక్వెస్ట్లు వచ్చాయి. ఫర్ ఎవ్రీ సర్వీసెస్కి అది మనకి అవైలబిలిటీలోకి వస్తుంది. అది ఇంకా మనం ఇంప్లిమెంట్ చేయలేదు, చేద్దాం అనుకుంటున్నా. వెయిటింగ్ ఫర్ ద కన్ఫర్మేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఏ సర్టిఫికేట్కి వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు ఆ సర్టిఫికేట్ డీటెయిల్స్ వాళ్ళు ఫిల్ చేసేవాళ్ళు ఉంటుంది. లైక్ బర్త్ డిస్ట్రిక్ట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మనకి దిస్ ఈస్ ద స్క్రీన్ షాట్ ఫర్ ద అప్లికెంట్ హూ ఈజ్ అపియరింగ్ ఫర్ ది నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ఫర్ ద ఇన్ఫార్మెంట్ డీటెయిల్స్ అండి. ఇన్ఫార్మెంట్ డీటెయిల్స్ అంటే యాజ్ నేను ప్రీవియస్గా కిందసారి మన టీవీకి వచ్చినప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇన్ఫార్మెంట్ డీటెయిల్స్ ఇది సపోజ్ లైక్ ఏంటంటే ఒకళ్ళ బదులు నేను వచ్చాను అంటే కనుక మైన్ ఈజ్ ఇన్ఫార్మెంట్ డీటెయిల్స్, వాళ్ళది వచ్చి అప్లికెంట్ డీటెయిల్స్ అవుతారండి. ఏంటంటే సర్వీస్ స్పెసిఫిక్ డీటెయిల్స్ అని కొన్ని దాంట్లో ఉన్నాయి మనకి. ఆ సర్వీస్ స్పెసిఫిక్ డీటెయిల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ బర్త్ సర్టిఫికేట్కి వచ్చారనుకోండి, బర్త్ సర్టిఫికేట్ డీటెయిల్స్ వాళ్ళు ఫిల్ చేయాలి అంటే ఇన్ ద మీన్ ఆఫ్ అప్లికెంట్ డీటెయిల్స్ అనమాట. అప్పుడు మనకి ఇన్ఫార్మెంట్ డీటెయిల్స్ వేరే అవుతారు అనమాట. అప్లికెంట్ డీటెయిల్స్ ఉండి ఇన్ఫార్మెంట్ డీటెయిల్స్ ఉన్నాయనుకోండి
చాలా ఆపరేటర్స్ అంబిగ్యూస్ అయిపోయి కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చేస్తున్నారంటే అక్కడ కొట్టవలసింది ఇక్కడ కొట్టవలసింది ఇక్కడ కొడుతున్నారు. సో ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ డోంట్ మేక్ ఎనీ మిస్టేక్స్ ఇన్ ద ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతుంటే కనుక మనకు మీ సేవ సపోర్ట్ సెంటర్స్ ఉన్నాయి, సపోర్ట్ సెంటర్ ఉన్నారు, సపోర్ట్ ఫోన్ నెంబర్ ఉంది, ఏపీ ఆన్లైన్ సపోర్ట్ టీం ఉంది. వాళ్ళకి ఒకసారి ఫోన్ చేయండి, సార్ ఇలా ఉంది మేము ఏం చేయాలంటే వాళ్ళు చెప్తారు, క్లియర్ కట్గా చెప్తారు. నో ఇష్యూస్ ఆన్ దట్. ఒక చెక్ లిస్ట్ ఒకటి ఉంటుంది వాళ్ళు అప్లోడ్ చేయడానికి, అప్లికేషన్ ఫామ్. యాజ్ వీ నో ఏంటంటే అన్ని మన సర్వీసెస్కి ఏంటంటే అప్లికేషన్ ఫామ్ అనేది, ఫిజికల్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ మ్యాండేటరీ. దట్ వాళ్ళు అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా బర్త్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఏవైతే మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయో ఆ మ్యాండేటరీ ఫీల్డ్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఇన్ దిస్ యాక్చువల్గా నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్కి బర్త్ సర్టిఫికేట్కి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకే పీడిఎఫ్ ఫైల్లో దాన్ని స్కాన్ చేసి ఏవైతే స్కాన్ చేద్దామని అనుకుంటున్నారో ఏవైతే స్కాన్ చేసుకుని ఒకటే ఫైల్లో దాన్ని స్కాన్ చేసి పీడిఎఫ్ కింద దాన్ని కన్వర్ట్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలండి. దీంట్లో అందరికీ చెప్పేది ఏంటంటే ఒకటే పీడిఎఫ్ ఫార్మేట్లో పీడిఎఫ్కి మనకి ఆల్రెడీ ఒక ఆప్షన్ ఉంటుంది, కన్వర్ట్ ఇంటూ ద సింగిల్ ఫైల్ అని చెప్పిన ఒక ఆప్షన్ ఉంది. ఆ సింగిల్ ఆప్షన్స్లో వాళ్ళ ఏవైతే స్కాన్ చేద్దాం అనుకుంటున్నారో ఆ సింగిల్ ఫైల్లో చేసి ఒకటే పీడిఎఫ్ని కాల్ చేస్తే కనుక ఇట్ విల్ కన్జ్యూమ్స్ ద లెస్ మన సైజ్ తగ్గుతుంది. సో ఆ విధంగా వాళ్ళకి ఏంటంటే దీనికి ఏంటంటే యాజ్ వెల్ యాజ్ వీ నో దట్ దిస్ ఈజ్ ఏ కేటగిరీ బి సర్వీస్, ప్యూర్ కేటగిరీ సర్వీస్. సో వీ నో దట్ స్టాట్యుటరీ చార్జెస్ ఆల్మోస్ట్ 35 rupees and user charges is the 35 rupees and challan charges 30. So total amount is 180 rupees, 118 rupees. And comes to తెలిసిందే రిసీట్ యాజ్ వెల్ యాజ్ వీ నో దట్ ఎవ్రీ సర్వీస్కి రిసీట్ మనకు వస్తుంది. తర్వాత ద SLA పీరియడ్ ఈజ్ 7 days అండ్ ఇట్ విల్ రిక్వెస్ట్ గోస్ టు ద యూబిడి అప్లికేషన్లోకి వెళ్తుందండి. మన మీ సేవ ద్వారా యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మనం యూబిడి అప్లికేషన్కి వెళ్ళడం, ఆ యూబిడి అప్లికేషన్లో మన కమిషనర్స్కి మనము లాగిన్ ఇవ్వడం జరిగింది. ఆ లాగిన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు దాంట్లో రిక్వెస్ట్ చూసుకుని ఆ రిక్వెస్ట్ ఏంటి అనేది దాని సర్టెన్ వెరిఫికేషన్ జరుపుకుని వాళ్ళ ద్వారా ఏమైనా అప్లోడింగ్ ఫెసిలిటీస్ ఏమైనా ఉంటే వాళ్ళు చేయాలి అనుకుంటే కనుక వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత అప్రూవ్ చేస్తారండి.